చెప్పేదే చట్టం, చేసేదే న్యాయం. అది కాదని వాడికి అడ్డం తిరిగిన వాళ్ళకే వాడి రోడ్డు మీద అడ్డంగా తెగనరటం. ఇండియాలోకి టెర్రరిస్టుల ప్రవేశం, టెర్రరిస్టుకి సంబంధాలున్నాయని ఇంటెలిజెంట్ రిపోర్ట్. టెర్రరిస్టులతో చేతులు కలిపిన ధనరాజ్ అదిరింది రామరాజు. ఈ హెడ్లైన్స్ జస్ట్ శాంపిల్ మాత్రమే. రేపటి నుంచి నీకు ఉగ్రవాదులతో ఉన్న సంబంధాలు ఒక్కొక్కటిగా సాక్ష్యాధారాలతో సహా పత్రికల్లో డైలీ సీరియల్లో ప్రింట్ అవుతాయి. నీ పేపర్ సర్క్యులేషన్ పెంచుకోవాలి. హాలీవుడ్ నేర్చుకో, సంబంధాలు రాసుకో. ఆ మంత్రి అంత తిన్నాడు, ఎంపీ ఎంత తిన్నాడు రాసుకో. ఇంకా ఆడవాళ్ళు పత్రిక ఫలం పెరగాలంటే గురించి రాసుకో. అలాంటి పారిశ్రామిక గురించి రాస్తా. పెరిగేది నీ పేపర్ సర్క్యులేషన్ కాదు, ఈ పేపర్ ఫ్రెండ్స్ బాజీ అట్లా శబ్దాంజలి ఫోటో పడుతుంది. రే ధనరాజ్, ఈ జనశక్తి ప్రజాపత్రిక బాధ్యత నాకు అప్పగించిన నాడే నా తండ్రి నాకు మాట చెప్పాడు. అవినీతిని కలమనే ఆయుధంతో ఎదిరించిన ప్రతిసారి ఇలాంటి అవినీతి పరులు ఎంతో మంది ప్రాణాలు తీస్తాం అని బెదిరిస్తారని చెప్పాడు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? రామరాజు, నీతి ప్రాణాల మీద తెచ్చుకోకుండా ఎంత కావాలో రాస్తా. రామరాజు కాదురా, రామరాజు సింహ, అల్లూరి సీతారామరాజు వారసుడురా. ఈ రామరాజు సింహ సత్యం, ధర్మం, నీతి, నిజాయితీ వదిలిపెట్టిన వాడు ఎంతటి వాడైనా, వాడు ఎంతటి ఉన్నత పదవులైనా సరే వారికి ఎప్పుడూ దూరంగానే ఉంటుంది నా జనశక్తి ప్రజాపత్రిక. అలాంటిది నా నిజాయితీ నువ్వు రాసిచ్చే బ్లాంక్ చెక్కులో ఈమెను ఉండే అంకె కాదురా. నీ ఇష్టం వచ్చిన అంకె వేసి నన్ను కొనడానికి. చూడు రామరాజు, ఈనాడు రోజులు మారాయి. పత్రిక రంగంలో వ్యాపారం అయిపోయింది. పారిశ్రామిక వ్యాపార సంరక్షిస్తున్నకు ప్రతి పెట్టుబడిదారుడు పత్రికను తన గుప్పెట్లో పెట్టుకోవడం అవసరంగా మంచిది వచ్చా. ఇలాంటి నిజాయితీ గల జర్నలిస్టు వేదలు అలా చదివి మర్చిపోతున్నారమ్మా. మీరు ఇండియాను ఉత్తరించాలనుకుంటారా? ఈ వల్ల ఏమి కాదు. ధనరాజ్, భారత స్వాతంత్ర సమరంలో ప్రధాన పాత్ర పోషించినవి పత్రికలే. భారత మొట్టమొదటి ప్రధాని, నవభారత నిర్మాతగా, శాంతి దూతగా, ప్రజల మన్నన పొందిన
ఆనాటి దేశభక్తులు ఎంతో మంది పత్రికల్లో తమ రాతల ద్వారా బ్రిటిష్ వాళ్ళను గడగడలాడించే తరిమి తరిమి కొట్టారు. నిజాయితీ గల పత్రికలు జర్నలిస్టులు తలుచుకుంటే మీలాంటి అవినీతి పరులు మన రాజకీయ నాయకులు కాలగర్భంలో కలిసిపోయారు అని చరిత్ర చెబుతుంది. అక్షల్ నువ్వెంత? ఇండియాలో ఉన్న స్టేట్స్ అన్ని కంట్రోల్లో ఉన్నాయి. కనుసరి చేస్తే ఇండియాలే గజగజలాడుతుంది. ఆఫ్టర్ ఈ పత్రికలు కుంపులో చూసుకోవడం చాలా చిన్న విషయం రామరాజు. ఏ ధనరాజ్, నా పత్రిక గురించి, నా ఇండియా గురించి నువ్వు మాట్లాడిన ప్రతిసారి నా రక్తం సరక్యమంటుంది. అలాంటిది ఇంటికి వచ్చిన అతిథిని గౌరవించి పంపించడం మా నాన్నగారు నాకు నేర్పిన సంస్కారం. అరవరా బయటికి. చూస్తే ఎవరు బ్రతికి బట్ట కట్టరురా. ధనరాజ్, నాతో పెట్టుకుంటే చచ్చిపోతావు, మాడిపోతావు, ముఖైపోతావు. కానీ ప్రాణభిక్ష పెట్టి బ్రతికి పొమ్మంటున్నా. తెలియకుండా నీ ప్రాణాల మీద తెచ్చుకుంటున్నావు. బ్యాక్గ్రౌండ్ నేను చెప్తా విను. స్టేట్ అయినా, సెంట్రల్ అయినా, పవర్ అయినా, పవర్ అయినా, పొజిషన్ అయినా, అపోజిషన్ అయినా, నేను తగినంత వరకే హిస్టరీ రిపీట్స్. రమేశు తప్పుడు చేయకో, అర్థంగా తగలుగుతా. రమేశు ఈ జనశక్తి ప్రజాపత్రిక పేపర్ ఒక్కటి కూడా ప్రింట్ అవ్వదురా. రే ధనరాజ్, నీకు దమ్ముంటే